గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదు. అనవసరమైన విషయాలనే పట్టించుకో. కావాలా వద్దా అన్నప్పుడు అందరూ ఆవిడ కావాలని అన్నారు. అయితే ఆవిడకి తెలియాలి కదా. తెలియాలి కాదు పవన్, నన్ను టార్చర్ పెడుతుంది, కుకింగ్ లో ఉన్న వాళ్ళని టార్చర్ పెడుతుంది ఆవిడ. అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఒక్కసారి అడిగేటారు రామగారు, మీకు ఇబ్బంది ఉండదు, చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ 5-10 రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కెప్టెన్ తీసుకొచ్చేందుకు పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటికి చిరాకు పడతారు. స్మాల్ థింగ్స్. మనం మాట్లాడుకున్న పర్సనల్స్ వచ్చి వాళ్ళ ముందు ఎలా డిస్కస్ చేస్తాం అని అన్న. ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకో, రావడం కప్పు చేసేటావు. నేనంటే ఒక రూల్ బ్రేక్ నాకు మొత్తం బ్రేక్ అయ్యాలంటే నేను అన్ని బయట పెట్టేస్తా అంటాను. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. అందరిని పంపించేసి ఆవిడ్ని నన్ను కూర్చోపెట్టి మాట్లాడేయడం ఎంతసేపు? నా మీదకి డైవర్ట్ చేసేవింటరా? ఏదో డౌట్లు తొక్కలాగా. నువ్వు తన హస్బెండ్ వే, నేను తన బాయ్ ఫ్రెండ్. ఓకే అమ్మా చేద్దాం బాగా చేద్దాం, చేసి కరెక్ట్ చేద్దాం. అందం తగ్గిపోతుంది, కలర్ తగ్గిపోతుంది, ఎన్ని కష్టాలు పెడుతున్నాడు వాడు నిన్ను. మన ఇద్దరం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. నేను తన బెస్టీ. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కెప్టెన్ ఖాళీకి వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఓదార్చుకుంటారు రండి బయటికి. నీ ఇద్దరు మూలకెళ్ళి ఇలాంటి అంకుల్ ఎలా చేసుకున్నావు నువ్వు? నువ్వెక్కడ, వాడెక్కడ? అంకుల్ ఏంట్రా? అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంత చిన్న పిల్లనిచ్చి చేశారు అప్పటి. రేయ్ ఏజ్ ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. ఈసారిది 4 టీమ్స్ మధ్య జరగబోతోంది. వెరైటీగా ఉంటుందండి, వెరైటీ. బజర్ మోగిన ప్రతిసారి కెప్టెన్ డైస్ రోల్ చేయాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అమ్మ నువ్వు నన్ను రాగుతున్నావే బాబు, నన్ను తప్పమాకే. మళ్ళీ తగులుకున్నావంటే బాబు. వెళ్ళి బర్రెలతో స్ట్రాటజీ ప్లే చేసుకో. ఎలా తొలగి. అమ్మో ఏ టీం సభ్యులైతే ముందుగా ఒక బ్లాక్ తీసుకొని వచ్చి ప్లాట్ఫామ్ మీద పెడతారో వారే ఈ టాస్క్ లో విజేతలవుతారు. సర్లే, నువ్వు ఎట్లాంటి అట్లా. మరియు ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందుతారు. ఒక్క నిమిషం. ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. ఎవరిని నామినేట్ చేస్తున్నారు? రీతులు అనుకుంటున్నాం బిగ్ బాస్. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. సంజనా గారికి ఆకలేసి వాళ్ళు దొంగతనం చేసి ఎగ్గ తిన్నారు. మానవేవి అడిగి అది కరెక్ట్ కాదు అన్నట్టు అనిపించింది. అన్నా నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పన్నా, అర్థం కాకుండా చెప్తున్నావు. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. కెప్టెన్సీ టాస్క్ టీమ్ గా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు అంటే ఇప్పుడు నాది ఒకటి decision కాదు కాదు రీతు. I took enough punishment. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఇక్కడ మాట అక్కడ చెప్తున్నావు, అక్కడ మాట Okay, డబుల్ గేమ్ ఆడుతున్నావు. అరే డబుల్ గేమ్ ఎక్కడ చూపించన్నా? ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి. మాకు వేరే ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నామినేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటున్నావు. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. సో మీకు లాస్ట్ టైం మీకు ఇమ్యూనిటీ వచ్చింది, సో వీఆర్ నామినేటింగ్ ఫ్లోరా గారు. కానీ ఎందుకు చేస్తున్నారు అన్నది తెలుసుకుందామని అనుకుంటున్నా. ఓవరాల్ టీమ్ లో కొంచెం వీక్ అనిపిస్తుంది పెర్ఫార్మెన్సెస్ వైజ్. సర్లే, చెప్పారు కదా. మేము నామినేట్ చేయాలనుకుంది సంజన గారిని,
ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? హౌస్ హార్మోని మ్యాక్స్ ఎవరి వల్ల ఇదైతుంది అని చెప్పి ఆలోచిస్తే ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా, నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? మన హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ది వైలెన్స్ లైక్ అదేంటి వైలెన్స్ ఎక్కడైందిరా? పిచ్చికి కూడా హద్దు ఉండాలి భయ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. బర్నీ అన్న వండేసి ఇస్తానమ్మా అని చెప్తే గుడ్లు వండుతారు. మానిటర్ అడిగారా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు గాని ఓపిక నేర్చుకునిరా. ఇదే వద్దు, అదే ఓపిక నుంచి వచ్చాననేది మీరు మాట్లాడొద్దు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. మరి ఓపికతో నేర్చుకో. కించపరిచి మాట్లాడినట్టుంది. ఎక్కడి నుంచి నాకు అర్థం కాలేదు. తప్పేముంది? ఏంటి తప్పే ఉంది ఎందుకు వస్తాను? నేనే హౌస్ హార్మోని పార్ట్ చేస్తున్నానంటే ఇచ్చారు. ఇంతమంది సాక్రిఫైస్ ఎందుకు అయ్యారు? నేను చేయలేదు, మా టీమ్ లో మీకోసం సుమనన్న చేయలేదు. నేనే ఒక మాట కూడా చెప్పారు, నేను మీకోసం నేనుంటా, మిమ్మల్ని నేను కాపాడతా. అందులో 1,00,000 అంటాం. పొద్దున గుర్తుంటా ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగినే గుర్తుంటుంది. దిస్ ఇస్ ద 4th వీక్ కదా. టుడే నువ్వు ఈ రోజు ప్రాపర్ గా నామినేట్ చేసావు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఎక్కడి నుంచి వచ్చావు? లేదు, ఐ క్లారిఫైడ్ ఇట్. అకార్డింగ్ టు మీ ఓపిక లేని జాగం నుంచి వచ్చావు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఫుడ్ మ్యాటర్ జరిగినప్పుడు ఊరికే సంజన గారు దొంగతనం చేయటం ఈజ్ నాట్ ఫన్ అని మాట్లాడే నువ్వే ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను ఆ బట్టలది నేనే చేశాను, నేను ఒప్పుకుంటా. దానికి నిజంగానే నేను సారీ చెప్పాను. అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. తను నా రూమ్ లో దొంగ చేయడానికి చెప్పాడా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? మీరు 4 days నుంచి సంథింగ్ ఏం అదే ఆవిడ చెప్పిన మాట డాన్స్ చేస్తూ మొత్తం చెప్పండి, తర్వాత నేను మీకు డాన్స్ చేపిస్తాను. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నా ఏలు పోకపోయినా మీకు హైజీన్ ఫుడ్ పెట్టాలనుకున్నాను. నా బట్టల విషయం నాకు తెలియదా? ఎందుక పనికి మాలిన రాగులు నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము, మాకు తెలియదా? పొడి ఎందుకు అలా వేసుకున్నారంటే హెయిర్ కూడా పడకుండా ఉంటుంది. అట్లీస్ట్ వండేటప్పుడు క్వాలిటీ నీట్ గా వండి పెట్టాలని ఉద్దేశం ఇంటెన్షన్ చేశా. పై కమిటీలో కనపడ్డా హీరోకు ఉండాల్సిన విషయాల ఉదయం ఉందండి. నాకు ఈ ప్రేక్షకులు అర్థం చేసుకోరు. అంటే నామినేషన్ లో ఉన్నప్పుడు తను ఎట్లా ఉంటది, ఎలా బిహేవ్ చేస్తది, సో అది ఆడియన్స్ కి నచ్చుతుందా, అది తీసుకుంటారా అనేది సింపుల్ పాయింట్. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. మనుషుల్ని అసలు బొమ్మల్లాగా ఎప్పుడు కావాలి ఎట్లా కావాలి అసలు ఫుట్బాల్ లాగా వాడేస్తారు. ఊరుకో తల్లి, ఆ ఫేస్ కు పిచ్చి చూపులే తప్ప హాసాలు ఒకటే. మీరు నన్ను ఎంత పోక్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. మీరు అందరూ ఏడవచ్చేమో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికేవరా. నేను ముందే చెప్పాను కదా, నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని.